నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శుక్రవారం తెనాలిలో జరగనున్న తెనాలి వేమూరు నియోజకవర్గం పట్టభద్రుల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథులుగా పాల్గొన్న కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు. ఐఐటి విద్యార్థికి డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు స్మారక ₹1,00,000 స్కాలర్షిప్ పంపిణీ. మంత్రి నాదెండ్ల మనోహర్ సూచనలతో తెనాలి నియోజకవర్గంలో కని విని ఎరుగని రీతిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ. జనసేన నేతలు. పెద్దల యొక్క ఆశయాలను కొనసాగించడమే వారికి ఇచ్చే నిజమైన నివాళులు అని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. గురువారం తెనాలి కొత్తపేటలోని డాక్టర్ గోగినేని ఉమా వైద్యశాల ప్రాంగణం నందు డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు శత జయంతి సందర్భంగా స్మారక స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ధూళిపళ్ల నరేంద్ర కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బొంబాయిలో ఐఐటి చదువుతున్న చిలకలూరుపేట గణపవరం గ్రామానికి చెందిన హరిబాబు విజయలక్ష్మి దంపతుల కుమార్తె హర్షితకు డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు స్మారక స్కాలర్షిప్ కింద ₹1,00,000 నగదును మాజీ శాసనసభ్యురాలు గోగినేని ఉమా లక్ష్మీ ప్రసాద్ మరియు వారి కుమారులు సందీప్ సహకారంతో ఎమ్మెల్యే ధూళిపళ్ల నరేంద్ర అందజేశారు. మా బాబు సందీప్ తాతగారి పేరు మీదుగా ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థుల్ని ఎంపిక చేసి వారికి ప్రోత్సాహాన్ని అందించాలని ఆలోచన చేయటం, అలాగే మేమందరం కూడా ప్రతి ఇయర్ ఎంపిక చేసుకుని ఆర్థిక పరంగా వారికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా చదువుల్లో రాణించినటువంటి ఆ విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. అలా ఇప్పటికి 4 ఏళ్ళు మేము ఎంపిక చేసినటువంటి విద్యార్థులు 2 జిప్మర్లో, మరి ఇప్పుడు ఈ విద్యార్థితో పాటుగా బాంబే ఐఐటిలో 2, ఖరగ్పూర్ ఐఐటిలో 1, ఈ విధంగా వారిని ఎంపిక చేసుకోవటం జరిగింది. గుంటూరులో ఉంటే వారికి ఇంకా బాగుంటుందన్న ఆలోచనతో భాష్యంలో చేర్పించడం, ఆ పాప మరి బాంబే ఐఐటిలో మరి ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈనాడు మరి దానిలో 43rd ర్యాంక్ తెచ్చుకోవటం నిజంగా ఆ పాపని మేము సెలెక్ట్ చేసుకుని ఆ పాపకి ఈనాడు ఈ ప్రోత్సాహక బహుమతిని అందించాలన్న ఆలోచన చేశాం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర మాట్లాడుతూ పెద్దల యొక్క ఆశయాలను కొనసాగించేవారు అరుదుగా ఉంటారని, అటువంటిది గోగినేని హరిప్రసాద్ యొక్క ఆశయాలను కొనసాగించే విధంగా వారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం ప్రతిభ ఉన్న ఆర్థికంగా వెనుకబడిన పిల్లలను ప్రోత్సహించి ఉన్నత చదువులు చదివే విధంగా సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని ఈ సందర్భంగా వారిని ఆయన అభినందించారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుండి చదువుకున్న ప్రతిభగల పిల్లల్ని ఎంపిక చేసి ప్రతి సంవత్సరం కూడా వారికి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందించి వాళ్ళని చదువులో ప్రోత్సహించే విధంగా మరి డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు, శ్రీమతి గోగినేని ఉమ్మగారి యొక్క కుటుంబం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మొన్న డిసెంబర్ 1వ తారీఖు నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారని చెప్పి, మరి 100 సంవత్సరాల శత జయంతి సందర్భంగా వారు ఈ సంవత్సరం గణపవరం గ్రామంలో ఉన్న ఒక బాలికకి ఆర్థిక సహాయాన్ని చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం అనేది చాలా సంతోషం. కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి, ఈదర పూర్ణచంద్, కన్నగంటి మురళి, వెంకట్రామయ్య, రమేష్, బుల్లి ప్రసాద్, కొడాలి శ్రీనివాసరావు, డాక్టర్ కస్తూర్బాయ్, గుంబడి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. నాకు ఈ విధంగా స్కాలర్షిప్ ఇచ్చిన డాక్టర్ గారికి, నాకు ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, ఇద్దరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ఐఐటి బాంబేలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాను. సో మొన్నటి వరకు భాష్యంలో ఇంటర్మీడియట్ చదివి జేఈ అడ్వాన్స్ పరీక్షల్లో బాగా మంచిగా రాసి
కష్టపడి ఐఐటి బాంబే తెచ్చుకున్నాను. సో నా ప్రతిభను గుర్తించినందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేమూరు తెనాలి నియోజకవర్గాల పట్టభద్రుల ఆత్మీయ సమావేశం శుక్రవారం తెనాలిలో జరగనుంది. 13వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు తెనాలి కోర్టు భవనాల వెనుక గల ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్ నందు తెనాలి వేమూరు నియోజకవర్గ పట్టభద్రులతో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరియు మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు ఈ సమావేశంలో పాల్గొంటారని, ఈ సందర్భంగా పట్టభద్రులు ఎన్నికలపై సమావేశంలో చర్చించడం జరుగుతుందని టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని గురువారం పట్టణ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. సమావేశంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి మరియు వేమూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో పట్టభద్రుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. మన ప్రీతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, నక్కా ఆనంద్ బాబు గారు ఇద్దరు అందులో పాల్గొంటారు. మన పార్టీ శ్రేణులంతా కూడా మీరు పాల్గొంటూ పట్టభద్రులందరినీ కూడా రేపు ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చే విధంగా మనందరం కూడా ఎవరెవరు అయితే మనం మొన్న గ్రాడ్యుయేషన్ చదివిన పట్టభద్రులందరినీ మనం వాళ్ళ ఓటు జాయిన్ చేయటం కోసం మనం వాళ్ళందరితో కలిసి ఎలా అయితే వాళ్ళందరినీ ఓటు జాయిన్ చేసుకునే విధంగా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం చేసాము. రేపు ఈ సమావేశానికి కూడా వారందరూ వచ్చే విధంగా మనం అందరం వాళ్ళతో మాట్లాడి ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్లు చేసి వారంతా కూడా రేపు ఈ సమావేశానికి వచ్చే విధంగా చేయాలని చెప్పని కోరుకుంటున్నాను. మరి ఇటువంటి చరిత్ర కలిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేపు జరగబోయే ఆత్మీయ సమావేశానికి తెనాలి నియోజకవర్గంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో వేమూరు నియోజకవర్గం కానివ్వండి, తదితర మనకు సంబంధించిన ఏ నియోజకవర్గంలో ఉన్న పట్టభద్రులు అందరూ కూడా ఈ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసి అందరూ కూడా మమేకమై రాబోయే ఎన్నికల్లో ఘన విజయానికి మనం తోడ్పడాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా మనం చూసాం, ఎక్కడైతే మనం ఎప్పుడైతే ఈ పట్టభద్రుల ఓటర్ నమోదు విషయంలో మనం తీసుకున్నటువంటి చర్యల్ని గమనించి ఏదైతే మన ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఆల్రెడీ దుకాణం సర్దేశారు. వాళ్ళు నామినేషన్ ఏమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ నమ్మడానికి వీల్లేదు. ఏమైనా జరగచ్చు. మన ప్రయత్నం కానివ్వండి, మన ప్రక్రియ కానివ్వండి, ఎలక్షన్ అంటే ఎలక్షన్గానే చేయాలని చెప్పేసి ఆలపాటి రాజేంద్ర గారు సూచిస్తున్నారు. కాబట్టి మనం ఎక్కడా వెనుకకు వేయకుండా ప్రతి కార్యకర్త కూడా ఇందులో అప్రమత్తతో ఉండి అద్భుతమైన విజయాన్ని, ఘన విజయాన్ని రాజప్రసాద్ గారికి సాధించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మనం గత నెల రోజుల పాటు కూడా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం కేడర్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉన్నారో వారందరి చేత కూడా ఓటుకు హక్కు కోసం నమోదు చేయించినటువంటి సందర్భం. 33 నియోజకవర్గాల్లో కూడా అత్యధికంగా మన నియోజకవర్గంలో ఉన్న మన కేడర్ అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఎక్కువ మందిని ప్రతి ఒక్కరిని కూడా ఓటుగా నమోదు చేసుకునే దానికోసం మనందరం కూడా ప్రయత్నం చేసి ఉన్నాం. కాబట్టి దానిలో భాగంగా రేపు మన నియోజకవర్గం తెనాలి వేమూరు నియోజకవర్గాల యొక్క పట్టభద్రుల యొక్క ఆత్మీయ సమావేశాన్ని మన ప్రీతమ నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మన తెనాలి పట్టణంలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించుకుంటా ఉన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న శిక్షణ తరగతులు 3వ రోజు కొనసాగాయి. గురువారం స్వయం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై మండల స్థాయి ఉద్యోగులకు, సర్పంచులకు, కార్యదర్శులకు, సచివాలయ సిబ్బందికి శిక్షణ కల్పించారు. సమావేశంలో అందరికీ ఉపాధి కల్పించే దిశగా ఉద్యోగులు ముందుకు వెళ్లాలన్నారు. సో అట్లాగా మొత్తం 3 ప్రైజ్లు 3 × 9 27 గ్రామ పంచాయతీలకి మనం ఆ 17 రకాల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని అచీవ్ చేయగలం. సో దాన్ని ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ఓన్లీ ఇవి అమలు చేయడమే కాదు, ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి అన్నమాట. సో ప్రతి థీమ్కి అనుసరించి ఒక్కొక్క థీమ్కి మొత్తంగా ఫస్ట్ ప్రైజ్ వస్తే 1 కోటి రూపాయలు పంచాయతీకి ఇస్తుంది. అట్లాగే సెకండ్ ప్రైజ్ వస్తే 75 లక్షలు, థర్డ్ ప్రైజ్కి 50 లక్షలు. నిన్న గౌరవనీయులు మన రాష్ట్రపతి గారి చేత మన రాష్ట్ర ప్రభుత్వం వారు 4 అవార్డులు పొందారు. ఫస్ట్ ప్రైజ్
సో 4 కోట్లు 4 పంచాయతీలకు వచ్చినాయి. ఇది చాలా గర్వించదగ్గ విషయం. మొత్తం రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తంగా తీసుకొని మన రాష్ట్రంలోనే 4 అవార్డులు రావడం, 9 టీమ్స్లో 4 టీమ్స్కి మనకు అవార్డులు రావడం అనేది చాలా గర్వకారణం. సో దీన్ని అనుసరించి అట్లాగే ఫర్దర్గా కూడా మనకి అవార్డ్స్ రావాలనే ఉద్దేశంతో, అట్లాగే గ్రామంలో సుపరిపాలన జరగాలి, క్షేత్రస్థాయిలో పరిపాలన బాగా జరగాలనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీకు ఇస్తే తద్వారా మీరు ప్రజలకి తెలియజేస్తారనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ రైతుల వద్ద నుండి ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారమే ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెనాలి జనసేన నాయకులు పేర్కొన్నారు. గురువారం పట్టణ జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ధాన్యం కొనుగోలు నిమిత్తం తెనాలి నియోజకవర్గానికి సంబంధించి తెనాలిలో ఉన్న 18 రైతు సేవా కేంద్రాలను 6 క్లస్టర్ పాయింట్లుగా, కొల్లిపరలో 14 రైతు సేవా కేంద్రాలను 5 క్లస్టర్ పాయింట్లుగా ఏర్పాటు చేసి ప్రొక్యూర్మెంట్ సపోర్టింగ్ ఏజెన్సీ ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన సుమారు 1,30,000 గోనె సంచులు 50 లారీలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. గత ఏడాది ఖరీఫ్ 2023-24 పంట కాలంలో డిసెంబర్ 12 నాటికి అసలు ధాన్యం కొనుగోలు ప్రక్రియ మొదలు కాలేదని, ఈ సంవత్సరం డిసెంబర్ 12 నాటికి తెనాలి నియోజకవర్గంలో 21 రైతు సేవా కేంద్రాల ద్వారా సుమారు 2,200 మెట్రిక్ టన్నుల ధాన్యం 327 మంది రైతుల వద్ద నుండి కొనుగోలు చేసినట్లు తెలిపారు. అందుకు గాను 306 మంది రైతులకు 4.39 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో జమ చేసినట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన అన్ని సదుపాయాలను రైతులకు అందుబాటులో ఉంచి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడడం జరుగుతుందని, ఇందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ ఎనలేని కృషి చేస్తున్నారని జనసేన పార్టీ నేతలు పేర్కొన్నారు. పంటలు పండించడం ఒక ఎత్తు అయితే మరి వాటిని కాపాడుకోవడం మరో ఎత్తుగా ఉండేది ఒకప్పుడు. ఈ సంవత్సరం అలా కాకుండా చక్కగా పంటలు పండిన వెంటనే కొనుగోలుదారులు కొనుగోలు చేసే విధంగా కాకుండా ప్రభుత్వం వారే పూనుకొని మన ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి గారైనటువంటి మన తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి నాదెండ్ల మనోహర్ గారు పూనుకొని రైతుల బాంధవుడుగా ఆయన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మరి జిల్లా మొత్తమే కాకుండా మరీ ముఖ్యంగా తెనాలి నియోజకవర్గ పరిధిలో 2 మండలాల్లో మరి కొల్లిపర కానివ్వండి, తెనాలి మండలం కానివ్వండి రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిని క్లస్టర్లుగా ఏర్పాటు చేసి జీడీసీఎంఎస్ బ్యాంకు వారిని అప్రమత్తం చేసి వారి యొక్క సిబ్బందిని అందుబాటులో ఉంచి రైతులు కొనుగోలు చేసే విధానంలో అదొక్కటే కాకుండా మరి ప్రతి సంవత్సరం గోతాలకు ఇబ్బంది పడేవాళ్ళు మరి దాదాపు 1,30,000 గోతాలు సమకూర్చడమే కాకుండా వాటిని సరఫరా చేయడానికి తీసుకెళ్ళడానికి 50 లారీలు అందుబాటులో ఉంచి ప్రతిరోజు ఎక్కడ కొనుగోలు చేసినా కూడా వెంటనే కూలీలను కూడా అందుబాటులో పెట్టి వాళ్ళందరినీ కూడా ఆ కొనుగోలు చేసిన ధాన్యం మొత్తాన్ని మరి అక్కడి నుంచి తరలించే విధంగా చేసి మరి అంతకుముందు సంవత్సరంలో 2023-24 సంవత్సరంలో చూసుకుంటే మరి ఈ యొక్క 12/12/2024 నాటికి పెద్దగా కొనుగోలు జరగడం అనేది జరగలేదు. అంతా కలిసి కొల్లిపర మండలంలో 500 లోపే జరిగింది, 200 మాత్రమే జరిగింది తెనాటంలో. అలా కాకుండా ఈ సంవత్సరం 2,120 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది 327 మంది రైతుల దగ్గర. గౌరవ మంత్రివర్యులు సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారికి రైతులు ఇబ్బంది పడుతున్నాము అని ఒక్క ఫోన్ కాల్కి స్పందించి ఆయన ఎన్ని పనులున్నా సరే తక్షణమే తెనాలి ఇచ్చేసి రైతులకు నేనున్నాను, మీరు ఏ విధమైనటువంటి సంఘటనలు జరిగినా భయపడకండి. ఒకవేళ ఆ రోజు వాతావరణం మనం చూసుకున్నట్టయితే తుఫాను హెచ్చరిక జారీ చేయబడింది. కానీ అటువంటి సందర్భంలో కూడా రైతులకు ఎటువంటి నష్టం జరిగినా మీరు నష్టపోకుండా నేను మీకు అండగా ఉంటానని ధైర్యాన్ని ఇచ్చిన మినిస్టర్ గారికి ముందుగా రైతులందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు గడిచిన 2 రోజుల క్రితం ఏదైతే ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ విమర్శలు చేశారో వాళ్ళకు సమాధానం ఇవ్వాలన్న ముఖ్య ఉద్దేశం ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. తెనాలిలో దగ్గరగా 13,607 ఎకరాలు పంట పండినప్పుడు
పంట మొత్తం ఒకేసారి రాదు రైతులకి, ఒకే రోజు అమ్మరు. ఎప్పుడైతే వాళ్ళకి పంట చేతికి వచ్చిద్దో, ఎప్పుడైతే వాళ్ళకి దిగుబడి మొత్తం పంట చేతికి వచ్చిన తర్వాత ఆరబెట్టిన తర్వాత దానిలో తేమ శాతం తగ్గిద్దో అప్పుడు వాళ్ళు అమ్ముకుంటూ వెళ్తారు. కానీ తుఫాను హెచ్చరిక వల్ల కొంతమంది రైతులు భయపడి రైసు మిల్లర్ల వాళ్ళకి అమ్మడం కానీ లేదా బ్రోకర్ల ద్వారా రైసు మిల్లర్లకు చేరడం కానీ కొంతమేర జరిగి ఉండొచ్చు. అటువంటి నష్టాన్ని జరగనీయకుండా వాళ్ళు కొనుగోలు చేస్తున్న 1350, 1450 రేట్లకి కాకుండా మీకు నేను ప్రభుత్వం తరఫున నేను హామీ ఇస్తున్నాను, బ్యాంకర్ల ద్వారా మీకు కరెక్ట్గా 24 గంటల లోపు డబ్బులు వచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను అని చెప్పి 1740 రూపాయలకి బస్తా కొనుగోలు చేసిన ఘనత గౌరవనీయులు సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తెనాలి నియోజకవర్గంలో దాదాపుగా ఇప్పటివరకు ఏమవుతుందంటే నారు వేసేటప్పుడు 20 రోజుల ముందు ఒకళ్ళు వేస్తారు, 20 రోజుల తర్వాత. ఎందుకంటే వాటర్ ఫెసిలిటీని బట్టి వాటర్ అందే రైతు ముందుగా నారుమడి వేసుకుంటారు, ఆ తర్వాత దిగువ పొలాల వాళ్ళు కొద్దిగా లేటుగా, ఒక నెల లేటుగా వేసుకుంటారు. అలాగే పంట దిగుబడి కూడా ఒక నెల రోజులు, ఒక 20 రోజులు, ఒక 30 రోజులు అలా వ్యత్యాసం ఉంటుంది కోయటంలో కూడా. ప్రతి గింజని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఉద్దేశంతో మేము ఉన్నాం. గత ప్రభుత్వంలో దాదాపుగా ఏ సంవత్సరం కూడా 500 మెట్రిక్ టన్నుల నుంచి అక్కడ కూడా కొన్ని దాఖలాలు లేవు. మరి ఈ సంవత్సరం ఈ 2 నెలల్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెనాలి నియోజకవర్గంలో దాదాపుగా 2200 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మరి రైతుల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసి గోదాములు పంపించిన సంగతి మీ అందరికీ చెప్తా ఉన్నాం. పట్టణ గంగానమ్మపేటలో రక్షిత మంచినీటి పైపు లైన్లను మున్సిపల్ కమిషనర్ బండి శేషన గురువారం పరిశీలించారు. రక్షిత మంచినీటి పథకం క్రింద ఏర్పాటు చేసిన కుళాయిల్లో నీరు సరిగ్గా రావడం లేదని ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వచ్చి పరిశీలించడం జరిగిందని, లో ప్రెజర్ కారణంగా నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని, దానిని పరిష్కరించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా కుళాయి పన్నులు సకాలంలో చెల్లించి పురపాలక సంఘానికి సహకరించాలని కమిషనర్ శేషన విజ్ఞప్తి చేశారు. నిన్నటి దినాన గంగానమ్మపేట గడ్డంబారి వీధి నుంచి వాటర్ రావడం లేదు అని ఒక కంప్లైంట్ కొంతమంది కలిసి ఇచ్చారు. అందువల్ల ఈరోజు మార్నింగ్ సెషన్లోనే వాటర్ వచ్చేటువంటి సందర్భంలోనే వాటర్ ఎందుకు రావడం లేదు ఏంటి అనేటువంటి విషయాన్ని గమనించాలనేది మా యొక్క ఇంజనీరింగ్ బృందంతో కలిసి ఇప్పుడు రావటం అయింది. వాటర్ వచ్చేటువంటి సమయంలోనే గమనించాం. కొంత లో ప్రెజర్ వల్ల ఈ ప్రాంతంలో వాటర్ రావటం లేదు. ఈ యొక్క ప్రెజర్ ఎందుకు ఏంటి అనే విషయాలు గమనించి వాళ్ళ ప్రెజర్ ఇంప్రూవ్ చేసి వాటర్ వచ్చే విధంగా చేస్తాం. అదేవిధంగా వేరే వేరే ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఇష్యూస్ ఉంటే అక్కడ కూడా అన్నీ మనం చెక్ చేసి వాటర్ వచ్చే విధంగా చర్యలు ఉంటాయి. అదేవిధంగా ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే వాటర్ ఛార్జెస్ చాలామంది డ్యూ ఉన్నారు. సో ఆ డ్యూస్ అన్నీ కూడా క్లియర్ చేయాల్సి వారిని కోరుతూ ఉన్నాం. సో ఈ విషయంలో హౌస్ ట్యాక్స్ విషయంలో కానీ దీంట్లో కానీ ప్రజలు సహకరించాలని కోరుతున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.